కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న ఆమె చెల్లి నివేదిత గుండె లవిసేలా రోధించారు. సారీరా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. అటు సికింద్రాబాద్లోని ఆమె నివాసంలోనూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అక్కడికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మొత్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడడం కూడా జరిగింది. హైదరాబాద్ ఓఆర్లో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల లాస్య నందిత ఎమ్మెల్యే లాస్య నందిత కారులో కూర్చుని ఉండగా ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. హైదరాబాద్ ఓరారు పైన ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడం జరిగింది. ఆమె పిఏ అదేవిధంగా డ్రైవర్ పిఏ ఆకాష్ తో పాటుగా డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. వారిప్పుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బట్ అన్ఫార్చునేట్ గా ఆమె ఘటనా స్థలంలోనే బ్రతికించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మృతి చెందడం జరిగింది. ఆమె పొద్దున్నే సదాశివపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. అంటే ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పై డివైడర్ ఢీకొట్టినట్టుగా పల్టీలు కొట్టినట్టుగా ఆ ప్రమాద ధాటికి ఆమె అక్కడికి మృతి చెందినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం పటాంచల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న మృతదేహం పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక సాడెన్ స్ట్రోక్ గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం లోటుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన గురించి మనకు తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే మంత్లో చనిపోయారు. ఇదే మంత్లో అక్కడ సరిగ్గా సంవత్సరం గడవక ముందే పూర్తిగా అదే ప్రమాదంలో ఆయన కూతురు లాస్య నుంచి కూడా చనిపోవడం ఒక పెద్ద షాక్ గా చూడాల్సింది. నిజానికి లాస్య నుంచి వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయని అది యాదృచ్ఛికమా కాకతీయం అని పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా వరుస ప్రమాదాలు అయితే ఆమె వెంటాడుతూ ఉన్నాయి. మనం చూసాం ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం ఆల్మోస్ట్ 3 గంటల పాటు ఆమె 3 గంటల తర్వాత లిఫ్ట్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే చాలా ప్రమాదం జరిగినట్టుగా భావించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న నల్గొండ సభకు వెళ్తూ నల్గొండ సభకు అటెండ్ అయ్యి వస్తుండగా నార్కెట్పల్లి వద్ద ఆమె వాహనం ఢీకొని హోంగార్డు కూడా చనిపోవడం జరిగింది. అందులో ఆ ప్రమాదంలో ఈమెకి గాయాలు కూడా అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా తాజాగా హైదరాబాద్ ఓరారు పైన ప్రమాదం జరిగి ఆమె చనిపోవడం అనేది మాత్రం చాలా షాక్ అని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే సాయన్న అనే వ్యక్తి అంటే లాస్య నందిత వాళ్ళ ఫాదర్ సాయన్న అనే వ్యక్తి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక పెద్దలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన చాలా సన్నిహితుడిగా ఉండేవారు. అఫ్కోర్స్ ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. బట్ సేమ్ ఇప్పుడు ఇదే స్ట్రోక్ ఆల్మోస్ట్ 1 year ఆల్మోస్ట్ పూర్తి కాకముందే ఆయన కడుపులో పుట్టినటువంటి లాస్య నందిత ఇలా చనిపోవడం అనేది మాత్రం ఎవరు కూడా షాక్, అందరూ కూడా షాక్ రెండు పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. లాస్య నందిత చనిపోవడం చాలా బాధాకరమని, ఆమె తండ్రి సాయన్నతో చాలా సన్నిహిత సంబంధం ఉండేదని కుటుంబ సభ్యులుగా భావించామని చెప్తుంది జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా లాస్య నందిత మృతిపై ప్రకటన జరిగింది. నిజానికి లాస్య నందిత మృతి బీఆర్ఎస్ కి తీరని లోటని ఆమె గ్యాప్ ఎవరు పూడ్చలేదని కూడా చెప్పడం. ఏదేమైనా సరే ఇదొక షాకింగ్ న్యూస్ గా మనం చూడాల్సి ఉంటుంది. అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం. అయితే వెంకట్ అసలు మొత్తంగా ఆ ప్రమాదానికి ఏ కారణాలు అయి ఉండొచ్చు అనుకోవచ్చు? రైట్, ఎర్లీ మార్నింగ్ ప్రయాణం కావడంతో అది మరి అంటే రకరకాల వాదనలు అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. నిద్రమత్తులు నడిపారని ఒక విధం, లేదంటే అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించిపోయి ఈ విధంగా డివైడ్ ని బట్టి పైసలు కొట్టారని అందువల్లే చనిపోయారని. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ ఆ పూర్తి స్థాయి విచారణ తర్వాత కానీ ఏం జరిగింది వాస్తవాలు, ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు, ప్రమాదానికి ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి ప్రమాదం జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, ఏ తాకిడి ఏంటి, ఏ తీవ్రత వల్ల చనిపోయారు ఏంటనే విషయం అని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ షాక్ ఎందుకంటే చాలా యంగ్ ఎమ్మెల్యే మనం చూసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా మా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈవెన్ ఈ ప్రత్యర్థులు పోటీ ఇచ్చినప్పుడు కూడా మంచి మెజారిటీతోనే సాధించడం జరిగింది. అంటే వాళ్ళ ఫాదర్ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలతో చాలా క్లోజ్ అటాచ్మెంట్ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసింది. అందుకే ఆయన పలుమార్లు గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి అంటే తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా బరిలో దిగి ప్రత్యర్థుల్ని ఓడించి మంచి మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. కానీ ఇంత సడన్ గా ఎన్నికలు అయిపోయినటువంటి 2-3 నెలల లోపులోనే
ఆమె ఈ విధంగా అందరినీ వెళ్తారని, ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతారని మాత్రం ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా వరుస ప్రమాదాలు కూడా ఆమెని ఒక సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకే పర్సన్ కి ఆల్మోస్ట్ వరుసగా 3 సార్లు ఒక ఇన్సిడెంట్ అంటే ప్రమాదం ఆల్మోస్ట్ ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి నుంచి ఆమె 2 సార్లు బయటపడ్డారు. 3సారి మాత్రం ఆమె తప్పించుకునే పరిస్థితి. ఎందుకంటే అంత సివియర్ గా ప్రమాదం జరగడం వల్ల ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆమె అక్కడ ఘటనా స్థలంలోనే రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే తుది శ్వాస ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పటాన్చెరు ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ తర్వాత వీరంతా కూడా వేరే సంబంధించిన వ్యక్తులు, వేరే సంబంధించిన మాజీ మంత్రులు కానీ, లేదంటే ఎమ్మెల్యేలు కానీ, సీఎం కేసీఆర్ కానీ, లేదంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ అందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి సాయన్న అనే వ్యక్తి. సో ఆయన కూతురు ఈ రోజు ఇంత తక్కువ ఏజ్ లోనే చాలా అనుకోని కారణాల, అనుకోని పరిస్థితుల్లో విధంగా ప్రమాదం గురి చెందడం అనేది నిజంగా 2 పార్టీలకు కూడా షాక్ అని చెప్పుకుంటాం. విపక్షం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరూ కూడా ఆ కుటుంబం చాలా దగ్గర కుటుంబంగా ఉంటుంది. ఎందుకంటే టీడీపీతో ఎక్కువ అసోసియేషన్ ఉంది కాబట్టి ఆయన కుటుంబానికి ఆబ్వియస్ గా వీళ్ళందరూ కూడా టీడీపీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, టీడీపీలో ఉన్న టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వీరంతా కూడా ఆల్మోస్ట్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ అటాచ్మెంట్ అయితే ఇప్పటికీ పోలేదు. సాయానికి మంచి పేరు ఉండటం, అట్ ది సేమ్ టైం లాస్ట్ నుంచి కూడా అటువంటి పేరు ఉండటం వల్ల ఏంటంటే ఆమె మరణాన్ని ఎవరు జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కుటుంబానికి రావడం కానీ పరామర్శించడానికి సిద్ధమయ్యారు. ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబానికి భగవంతుడు ఒక ప్రశాంత వాతావరణం కలిగించాలని, అందరూ కోలుకోవాలని, ఆ షాక్ నుంచి కోలుకోవాలని అందరూ కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత అసూలు బాశారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తోంది. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కి అయితే తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ కూడా నందిత కారు ప్రమాదానికి గురవడం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో ఆమె బయటపడడం జరిగింది. గతంలో కూడా ఆమె ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చినప్పుడు ఒక లిఫ్ట్ లో ఇరుక్కోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల 3 గంటలైతే లిఫ్ట్ ఆగిపోయింది. అప్పుడు ఆ డోర్స్ అయితే పగలకొట్టి బయటకు తీయడం అయితే జరిగింది. సో 2 సార్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు ఎమ్మెల్యే లాస్య నందిత. కానీ ఈసారి 3వసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అసూలు బాశారు. లాస్య నందిత మృతిపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. లాస్య మరణం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య మరణం అత్యంత బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యువ శాసనసభ్యురాల్ని కోల్పోవడం బాధాకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే లాస్య మరణం బాధాకరమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అమేద ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ దగ్గరుండి చూస్తున్నారు. లాస్య మరణం తీవ్ర విషాద బాధాకరమని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.